నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. మనం చేసిన విజయించి అందరం కలిసి కట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించగలము. ఇంటి వాళ్ళ గురించి కానీ మన గురించి కానీ ఏదైనా ముందుకు పోయి మనం మాట్లాడగలుగుతాం. ఇది వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మనం అందరం కలిసికట్టుగా ఉండి రేట్ల గురించి కానీ సెంట్రింగ్ గురించి ప్రతి దాని మీద పోరాడాలని తెలియజేస్తున్నాం. గురించి పోరాడుతున్నాం. మనం ఇంటి వాళ్ళ మీద పోరాడుతున్నాం. మన అన్నదమ్ముల మీద, బయట వాళ్ళ మీద కాదు, అన్నదమ్ముల మీద పోరాడుతున్నాం. మనం దేని గురించి పోరాడుతున్నాం? మన హక్కుల కోసం, మన పోరాటాల కోసం, మనం చేసిన కష్టం కోసం మనం పోరాడుతున్నాం. మనకు వచ్చేది ఎంత, వాళ్ళకి వచ్చేది ఎంత? మనం దేని గురించి పోరాడుతున్నాం అంటే సెంట్రింగ్ వాళ్ళ గురించే పోరాడుతున్నాం. మనం మేస్త్రి పని చేస్తున్నాం, వాళ్ళు సెంట్రింగ్ కడుతున్నారు. మనం మేస్త్రి పని చేస్తే లెక్క చూసుకొని మనం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? సెంట్రింగ్ పెట్టేసుకొని ఎంత అమౌంట్ ఉందో అంత లెక్క చేసుకొని క్లియర్ చేసుకొని పోతున్నారు. అనే కాదు, మనం అంతా వద్దు, మనం కష్టం వేసి కష్టపడి మనం అంతా శ్రమ వచ్చి మనం లేబర్ తోటి మాట్లాడి మనం మేస్త్రులతో మాట్లాడి వాళ్ళు ఇబ్బంది పడతా మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ శ్రమ ఉంచకుండా పని చేసుకొని శ్రమ లేకుండా డబ్బులు తీసుకొని పోతున్నది వాళ్ళు, మనం కాదు. కానీ మన శ్రమ కోసం మనం కష్టపడి మన ఇబ్బందులు పడతా మనమే మళ్ళీ ధర్నా చేస్తున్నాం. మనం కూడా ఐకమత్యంగా కట్టుబాటుగా మనం అందరం ఉంది. ఎట్లయితే ఐకమత్యంగా ఉండి మనం అంతా పోరాడి 8వ తారీఖు సభని మనం బాగా బహిరంగంగా అన్ని వర్గాలుగా గ్రేటర్ కమ్యూనిటీ హైదరాబాద్ మొత్తం మీద బహిరంగంగా మనం అందరం బాగా జయం పలకాలి. ఇప్పుడు మన సంఘాలన్నీ ఐలన్న గారి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం మీద ఐలన్న గారి ఆధ్వర్యంలో మనం అంతా బిఎన్ఆర్ సంఘం పెట్టుకొని గొప్పగా విజయం సాధిస్తున్నాం. మనం అందరూ ఏంటంటే కానీ మనము ప్రతి ఒక్కటికి గుణాది పోసిన కాడ నుంచి మనమే స్టార్టింగ్ ఉంటాం. వాళ్ళు 10 రోజులు పని చేసిపోతారు. కోటి గిరి పెట్టి ఇస్తామండి. భవన నిర్మాణ కార్మికులారా ఏకం కండి. భవన నిర్మాణ కార్మికులారా వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికులారా జిందాబాద్. అన్నదమ్ములైనటువంటి సెంటరింగ్ వాళ్ళు రేట్లు పెంచారు కాబట్టి దాని నిమిత్తం ఇన్నాళ్ళ నుంచి మన పనులు మనం చేసుకుంటా ఉన్నాము. కాబట్టి మనందరూ ఏకతాటిగా నిలబడి ఎక్కడెక్కడ ఉన్నారు మన గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న మేస్త్రులందరూ ఏకతాటిగా నిలబడి మన హక్కులు మనం సాధించుకునేటట్టుగా మనం నిలబడాలి. అందరికి నమస్కారం. సభల అలంకరించినటువంటి మన ఐలమ్మ గారికి మరియు సభ మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదములు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ ఐక్యత సభ ఎలవేళలా అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడి మన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటాము. ఈ రోజు పెరిగిందని రేటు మనం వాళ్ళు ఇచ్చామనుకో, ఇది మనకి ఒక నెలతో పోయే సమస్య కాదు. ఇది మన వేల తరబడి సంవత్సరాల తరబడి పడేది. ఈ రోజైనా కాంట్రాక్ట్ తీసుకొని దానికి నేను 30 రూపాయల క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2 లక్షలు వస్తుంది. అదే 51 రూపాయల ఎక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3,25,000 వస్తుంది. ఇప్పుడు 1,25,000 ఎవరు భరాయించాలి? చెప్పరా మీరు? ఎవరు భరాయించాలి? మీరు చెప్పలేరా? భరాయించాలి. ఈ 1,25,000 నా జేబులో నుంచి పోతున్నాయి. మనకు మెయిన్ సమస్య వచ్చి మనందరికీ తెలిసే ఉంటది. ఎందుకంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చిందంటే కారణం ఇక్కడ లోపం ఉంది, మన ఐకమత్యంలో లోపం ఉంది. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని మీద లేకుండా వేరే దాని మీద దాస ఉంది కాబట్టి మాట్లాడమంటే అందరూ కొంచెం మోమాట పడుతున్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు నాకు సమస్య వచ్చింది అంటాం. కానీ మాట్లాడమన్నప్పుడు మన సమస్య ఏంటనేది తెలియజేస్తూనే మన అందరికి తెలుస్తుంది. మన ఒక్కరి సమస్య కాదు, ఇది మన అందరి సమస్య.
ఈరోజు మన అందరికీ ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలి. ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంటంటే మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా మన కొలతల విషయంలో అన్యాయం జరుగుతుంది. సెంటరింగ్ వాళ్ళకు మనము మొత్తం రౌండ్ కొలత కొలిచిస్తే మనకు వచ్చేది అడ్డం పొడవు కొలతలు, కానీ వాళ్ళకి ఇచ్చేది టోటల్ కొలతలు. వాళ్ళు ఎక్కడైతే డబ్బా కొడతారో మనం దాన్ని మొత్తం మనం నింపి కవర్ చేస్తాం. అంటే వాళ్ళు చేసిన పని ఏం కనపడదు, మనం చేసిన పని మొత్తం కనిపిస్తుంది, మొత్తం చేస్తాం మనం. కానీ మనకి ఇచ్చే కొలతలు అడ్డం పొడుగు. కానీ మనం దీనికి ఎవరు ఆలోచన చేస్తలేము. వాళ్ళకు గ్రౌండ్ ఫ్లోర్ లో 3 కొలతలు పోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2 కొలతలు పోతాయి. కానీ మనకు కింది నుంచి పై వరకు ఎన్ని ఫ్లోర్లు వేసినా కూడా మనకు వచ్చే కొలత ఒకటే ఒకటి అడ్డం పొడుగు కొలత. అవునా కదా? ఇక్కడ కూడా మనం నీ క్వశ్చన్ మాట్లాడి 4 క్వశ్చన్ మాట్లాడతా. ఇప్పుడు మనం 350 రూపాయలు ఇస్తున్నాడు, అది సెంట్ వరకు 30 రూపాయలు పోతున్నాయి. ఇప్పుడు 5-10 రూపాయలు పెంచితే మనం ఏదైనా చేయగలుగుతాం. నువ్వు పూర్తిగా ఇక్కడ సంగతి నీ ఇష్టం వచ్చినంత పెట్టుకుంటే అది సెంట్ కాదు, మనకు కూడా ఇబ్బంది అవుతుంది. మనం ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే సెంట్రింగ్ వాళ్ళకు రేటు పెంచదామని మన పోరాటం చేస్తున్నారు. మన మేస్త్రులు అందరూ కొంచెం సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మనము రౌండ్ చేస్తున్నాం, ఒక సైడ్ నుంచి ఒక గల్లీ ఇంకో గల్లీ నుంచి మేస్త్రులు పని చేపిస్తున్నారు. మనతో పాటు తిరుగుకుంటూనే సైడ్ ఇంటి నుంచి పని నడిపిస్తున్నారు. మనకు సహకరించాలని చాలా కోరుకుంటున్నాను. మనము ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామంటే మన పెద్దలు అందరికీ గౌరవించగా నమస్కారం. అలాగే ఐలన్న గారు మన అందరి కోసము చాలా వరకు పోరాడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన ఐకత్యంలో మనం కూడా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మేస్త్రి గలీలో మెట్రో తోలిచ్చావు, నువ్వు చూసుకోవాలని చెప్పి మేస్త్రిని అడుగుతుంది. అన్ని మేస్త్రే చూసుకుంటారు. మనం ఏం చేస్తాం, ముగ్గు పోసేసి గుంతలు తీపిచ్చేసి మార్కింగ్ చేస్తే అప్పుడు సెంటరింగ్ మేస్త్రి వస్తారు. ఎట్లా వస్తాడు, బండి వేసుకొని డైరెక్ట్గా సైడ్ మీదకి వచ్చి రాడ్ బెండింగ్ ఆయనకి ఫోన్ చేస్తాడు, మనతో రేటు మాట్లాడి. రాడ్ బెండింగ్ ఆయన ఎవరో తెలీదు, ఆయన ముఖం తెలియదు, అతను ఎవరో కూడా తెలియకుండా వాళ్ళు దాచిపెట్టారు అతన్ని ముసుకేసి. రాడ్ బెండింగ్ వాళ్ళు రాడ్ బెండింగ్ ఆయన వచ్చేసి రాడ్ బెండింగ్ మొత్తం కట్టించిన తర్వాత మనం మార్కింగ్ చేసి దాంట్లో ఆ పిల్లర్లో పెట్టేసి అప్పుడు కాంక్రీట్ పోసుకుంటాం. మనం తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడు, మనం అంతా లెవెల్ చేసుకొని మట్టి లెవెల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెంచి బియ్యలు కట్టేటప్పుడు సైడ్ డబ్బాలు పెట్టడానికి వస్తాడు. ఎప్పటికి ఎంత తీసుకుంటాడు, మనం 1,00,000 రూపాయలు ఓనర్ దగ్గర తీసుకున్నాం అనుకో, ఆయన మినిమం 40,000 30,000 ఆయనకి ఇవ్వాలి కంపల్సరీ. ఆయన మళ్ళీ మనం 2 స్లాబులు 3 స్లాబులు వేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, 2 స్లాబులు 3 స్లాబులు వేసిన తర్వాత అన్న నా పని అయిపోయింది, నా లెక్క తీసుకొని నేను వెళ్ళిపోతానని ఒకసారి లెక్క చేయండి అన్న. 10,000 ఉన్నాయి, 20,000 తగ్గుతానేనా, ఓనర్ లేదండి. అబ్బాబ్బా కాదన్నా, నేను చెక్కలు కొన్నాను, డబ్బాలు కొన్నాను, 5 ఇచ్చినానన్నా, మీరు కంపల్సరీ నాకు ఇవ్వాల్సిందేనన్నా. ఒక 5,000 రూపాయలు 10,000 అంటే పెద్ద బరా కాదు, కానీ నాకు ఇచ్చే 1,50,000 1,00,000 2 లక్షలు మాత్రం నాకు లెక్క చేసిండి అన్నారు. వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, సెంటరింగ్ డబ్బా కొట్టేటప్పుడు లెవెల్ చూసుకునేటప్పుడు మనమే చూసుకోవాలి. ఓనర్ వచ్చి ఇదిగో సార్ ఇక్కడ ఇట్లా బెండ్ అయింది ఇట్లా చేయండి అని చెప్పి మనమే చేయాలి. అందరితోటి మనమే మాట్లాడాలి. ఇప్పుడు మిల్లర్ ఆయన కూడా ఏదన్నా ఇంకా ఉంటే మనమే సంజాక్షి చెప్పాలి. సెంటరింగ్ మేస్త్రికి ఎవరు చెప్పరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అధ్యక్షులు వాళ్ళ నాయకులు మాట్లాడి 16వ తారీఖు నుంచి వాళ్ళు బంద్ చేశారు. వాళ్ళు ఎట్లా నిశ్శబ్దంగా బంద్ చేసుకొని మన వాళ్ళు ఏం మాట్లాడారు, కాపీ గుండుదారని తీసుకొని వచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. లంగలు దొంగలు అని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడలే, మనం మాట్లాడితే మనకు నిజాయితీ ఉంది కదా, మనం ఎట్లా మాట్లాడుతూ అట్లా అనకూడదు, మనం అనకూడదు. అయితే వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి మేస్త్రే బాధపడాలి, మేస్త్రే తీసుకురావాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని పోతారు. కానీ మనం అన్ని చేసి అన్ని చేసి కూడా మనం ఏ ఓనర్ని కూడా మనం ఇబ్బంది పెట్టట్లేదు. మాకు ఏదైతే రేట్ ఇస్తున్నామో మనం 300 రూపాయలు రేటు తీసుకుంటాం అనుకో, సార్ నాకు 280 ఇచ్చినా కానీ నేను చేసుకుంటాను సార్ అని మనం ఇచ్చేస్తాను. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మేము ఒక పత్రం తెచ్చాము, ఆ పత్రం ప్రకారంగా మాకు రేట్ ఇవ్వండి అని అడుగుతారు. నువ్వు రేటు కావాలనుకున్నప్పుడు సెంటరింగ్ మేస్త్రి ఎవరి దగ్గరికి వెళ్ళాలా, మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి. మేస్త్రి లేకుండా ఓనర్ దగ్గరికి ఎట్టబోతారు. ఏ మేస్త్రి, చిన్న మేస్త్రి అయినా పెద్ద మేస్త్రి అయినా ఏ స్థాయిలో మేస్త్రి అయినా మేస్త్రి దగ్గర పోతేనే కదా సెంటరింగ్ మేస్త్రి పని చేస్తే. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అందుకని మనం అందరం కట్టుబడి పని చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సెంటరింగ్ మేస్త్రి పని చేయాలనుకుంటే సెంటరింగ్ మేస్త్రి ఒక్కడే మేస్త్రి పని చేస్తే కాదు, ఆయన యూనియన్ పెట్టుకున్నా వాళ్ళు యూనియన్ సంఘంగా వాళ్ళు కట్టుబడి ఉన్నా కానీ వాళ్ళు కూడా చాలా మంది లోతుగా చాలా బాధపడతారు. ఐలన్న లాంటి వాళ్ళు మనకు లేకపోయినారు అనుకో, మనకు తెలియదు, మనం ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నేను చెప్తే నువ్వు వినవు, నువ్వు చెప్తే నేను విన్ను. అన్న మన కోసం ఎంత పోరాడుతున్నాడు, ఎంత చేస్తున్నాడు. రోజు పొద్దున్న లేచి ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి పొద్దున 6 గంటలకు లేచి ఎన్ని కబరు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని రాత్రులు
ఎన్ని ఇవాళ కూడా మీటింగ్లకు వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ 10 అవుతుంది 11 అవుతుంది అందరూ ఫోన్ చేస్తారు, అందరికి సమాధానం చెప్పాలి. నిద్ర లేకుండా ఏది లేకుండా ఎంతో బాధపడుతున్నాడు. ఎవరి కోసం? కార్మిక సంఘాల కోసం. మనం బలోపేతం కావాలి. నా వాళ్ళు రోడ్ల మీద పడదు, మా వాళ్ళు రోడ్ల మీద ఇబ్బంది పడి ఎవరిని ఇబ్బంది పడదు. ఇవాళ ఒక మేస్త్రి అంటాడు, ఆడికి వెళ్ళి మనకు వచ్చారు, ఎవరు మీరు ఎందుకు వచ్చారో పోయి సైడ్ మీదకి, ఎవరు? బిఎన్ఆర్ సంఘం. బిఎన్ఆర్ సంఘం అంటే ఐలన్న గారు ఇంకొక 20 మందినైనా మనం తీసుకొని బహిరంగంగా సభని మనం నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర అధ్యక్షులు ఐలన్న గారు మాట్లాడుతుందిగా నేను కోరుతున్నాను. నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పత్రికా విలేకరులకి మీ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. ఇవాళ నిజంగా 25 సంవత్సరాల నుండి నేను ఈ ఆర్గనైజేషన్ ప్రతి గ్రామం తిరగని మండలం లేదు, పోని జిల్లా లేదు. అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎంతో కొంత చైతన్యం తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి చైతన్యం చాలా గొప్పది. నేను 25 సంవత్సరాలల్లా 100 మీటింగ్లు పెట్టినాం. దాదాపు 60-70 వేల మందిని కూడా జమ చేయగలిగినాం. కానీ రాత్రిపూట పెట్టిన మీటింగ్ ఇది ఒక్కటే. సరే మిత్రులారా, ఇదంతా పని కల్పించినటువంటి వ్యక్తులు సెంట్రింగ్ మేస్త్రీలు. సరే ఇవాళ భవన నిర్మాణంలో అందరము ఇన్ని రోజులు సోదర భావంతో కలిసి పనిచేస్తూ అద్భుతమైనటువంటి భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏమంటే సహజంగా సమ్మె నిర్వహిస్తాం. సమ్మె నిర్వహించడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్లు పెట్టుకుంటాం. ఆ డిమాండ్ ఎట్లా ఉండాలి? కార్మికుల హక్కుల గురించి ఉండాలి. అది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి ఉండాలి. రెండవది వేతనాలకు సంబంధించింది ఉండాలి. ప్రధానంగా ఈ 2 అంశాల మీద కార్మిక వర్గం కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నది. మరి ఇవాళ సెంట్రింగ్ కార్మిక సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది? వాళ్ళ డిమాండ్ ఏంది? ఒకసారి చూస్తే ఈ 2 కాదు, అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని మాట్లాడడం లేదు, లేదా కనీస వేతనాలు పెంచాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు. ఈ 2 కాకుండా ఏం నినాదం తీసుకున్నారు? తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో. ఇవాళ తాపీ మేస్త్రి వెళ్ళిపోతాడు, సెంట్రింగ్ మేస్త్రితో ఇల్లు అవుతుందా? క్లాస్ పట్టిన పోతే తడకలు కట్టుకుంటారు వాళ్ళు. అదే నువ్వు చేసేది. ఇవాళ హైదరాబాదు అద్భుతంగా నిర్మాణం చేస్తుంది మేము లేకుంటే హైదరాబాద్ అందాలే లేవు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిందే, మనం ఇక్కడ కొత్తగా ఏం మాట్లాడతలేము. నిజంగానే వాళ్ళే నిర్మాణం చేసిరా అని అంటే తాపీ మేస్త్రులను అడిగితే, అందులో ఐలలను అడిగితే 10 రంగాల కార్మికులు శ్రమణ సుక్కలు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ 10 రంగాల కార్మికులు ప్లంబర్, ఫర్నిచర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, బండలు, సుతారి, సెంట్రింగ్ వెల్డర్స్, పునాదుల వాళ్ళు మొత్తం 10 రంగాల కార్మికులు శ్రమిస్తేనే ఈ భవనం నిర్మాణం అవుతుంది. కానీ ఈ రంగానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఎవరు? తాపీ మేస్త్రి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మధ్యవర్తులు, దళారులు, దోపిడీదారులు, ఇట్లాంటి అనేకమైనటువంటి పదాలు ఇవాళ చెవుల కన్నా కొమ్ములేమిన్న అనేటువంటి పద్ధతిలో మాట్లాడి అనేక మందిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఇవాళ వాళ్ళు మాట్లాడిన తీరు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఆ గుడిసేసేటువంటి పద్ధతి ఎవరు నేర్పిరు? ఎవరు తయారు చేసిరు? తాపీ మేస్త్రి గోడలు కడితేనే గుడిసె నిలబడుతుంది.
అవునా కదా? ఇదే రంగంలో వాళ్ళు చేసేటువంటి పనులనే గుండియ రానిటువంటి సెంట్రింగ్ మేస్త్రీలు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నీ పనిలో సగభాగమై ఉన్నటువంటి వాళ్ళం, నీకు ఏ పని వస్తుంది? నీ పనిలో మేము సగమై ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి పని ఒకే ఒక్కటి, స్లాబ్ పోసేటప్పుడు 4 మునుములు ఉండంగా కూడా ఇంకా కిందికి వచ్చి లెక్కలు కొట్టేటువంటి పద్ధతి నీకు ఒక్కటే వస్తుంది అనేది సందర్భం గుర్తు చేస్తాను. ఇవాళ నువ్వు మాకు గౌరవం లేదు, మాకు విలువ లేదు, మాకు డబ్బులు, మీరు మధ్యవర్తులు, బ్రోకర్లు అనేటువంటి పదాలు మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా ఎవరు బ్రోకర్సు, ఎవరు మధ్యవర్తులు నీకు వర్తిస్తుందా లేదన్నది నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఇంటి ఓనరు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ రేపు మనం ఇల్లు కట్టాలనుకున్నా కానీ, ఒకవేళ మనమే పనిరాలలో అయినప్పుడు మనమే ఇల్లు కట్టాలనుకున్నా ఏం ఆలోచిస్తాము? మంచి మేస్త్రి కావాలనుకుంటాడా, మంచి సెంట్రింగ్ అనుకుంటాడా? మంచి మేస్త్రిని ఎంపిక చేసుకునేటువంటి పద్ధతి ఇక్కడ మేస్త్రికే ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేస్త్రి మొదటి నుండి చివరి దాకా ఉంటాడు. లాస్ట్కు ఏ చిన్న రంధ్రం ఉన్నా కానీ కంప్లీట్ చేసి ఇంటి ఓనర్ ఇంట్లోకి పంపించేటువంటి సాంప్రదాయం ఒక తాపి మేస్త్రికే ఉన్నది. ఇప్పుడు ఈ 10 రంగాలు ఉన్నాయి కదా, ఈ 10 రంగాలలో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ప్రతి సినిమాలో మొదటి నుండి చివరి దాకా ఉన్నవాడే హీరో. మొదటి నుండి చివరి దాకా ఉన్నవాడే హీరో. మరి ఇక్కడ మధ్యలో వచ్చే వాళ్ళని ఏమంటారు? మనమైతే మనల్ని విలన్లు ఉంటారు, జోకర్స్ ఉంటారు, సైడ్ యాక్టర్స్ ఉంటారు, రకరకాల యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఫిట్ అవుతారో వాళ్ళే డిసైడ్ చేయాలి. కానీ ఇక్కడ మేస్త్రి మాత్రము హీరో అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. నీ ఆదాయానికి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు నీ రేట్లు పెంచుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎక్కడి నుంచి పెరగాలి? కింద నుంచి పెరుగుతుందా, పై నుంచి పెరుగుతాయి ఆ రేట్లు? ఇంటి ఓనర్ నుంచి మేస్త్రి నుంచి సెంట్రింగ్ నుంచి మిల్లర్ పెడితే మిగతా వాళ్ళకి అందరూ పెరుగుతాయి. అంటే పై నుంచి పెరగాలంటే ఇక్కడ వీళ్ళు ఆలోచన ఏంటంటే కిందికైనా పెంచేటువంటి కార్యక్రమం. ఇవాళ నువ్వు రేట్లు పెంచుతా మాకు పడతలేదని అనుకుంటున్నావు. రేట్లు పడకపోతే సెంట్రింగ్ మేస్త్రీలను ఇక్కడ ఒక సంఘం ఉంటుంది, దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు సమ్మె చేసేటువంటి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఏం చెప్పాలి? అయ్యా మా రేట్లు కావాలి, మా రేట్లు పడతలే, మాకు రేట్లు ఈ రేట్ అయితేనే మేము చేస్తామనేటువంటి పద్ధతి మాట్లాడితే అప్పుడు మేస్త్రీలు కూడా మిగతా వాళ్ళని అందరూ కలుపుకొని ఇంటి ఓనర్ల దగ్గర రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నీకు నువ్వే డిసైడ్ అయ్యి రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని నీకు నువ్వే పని వస్తుంది, నాకు హైదరాబాద్లో నేనే తోపులు లేదు, ఇంకా నాకు మించిన తోపు లేడని మాట్లాడుతూ అనేక విషయాల్లో వ్యంగ్యంగా మాట్లాడుతూ, అయితే వృత్తికి విలువ లేకుండా, సమాజంలో మనుషులకు విలువ లేకుండా, అట్లనే ఇవాళ తోటి కార్మికుడిని గౌరవించేటువంటి పద్ధతి లేకుండా అనేకమైనటువంటి మాటలు మాట్లాడి టెంట్ వేసుకొని అంత మోసేసుకుంటుంది. ఇవాళ నిజంగా తాపీ మేస్త్రీలను అన్ని మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది? నువ్వు నిజంగా రేటే పెంచాలనుకున్నప్పుడు ఈ సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలుపుకొని పోతే బాగుంటుంది కదా. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా టెంట్ వేసుకుంటువి. టెంట్ వేసుకున్న తర్వాత మరి ఏం మాట్లాడినావు? మైకు దొరికితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతినాయా? ఎవరు బ్రోకర్ అవుతారు? ఎవరు దళారు అవుతారు? ఎవరు మధ్యవర్తి అవుతారు? ఇవాళ ఒక మేస్త్రి ఒక ఇంటి ఓనర్ ఒప్పియడానికి నానా రకాలు ఉంటాయి. తన పనితనమో, ఎవరి నుంచో రిక్వెస్టో, రికమెండేషనో, లేకపోతే ఇంకా రకరకాల అంశాలతోని బతిలాడు రిలేషన్లో ఏదో రూపకంగా పని పట్టుకొచ్చుకుంటాడు తాపీ మేస్త్రి. అవునా కదా? తాపీ మేస్త్రి పని పట్టుకొచ్చుకుంటే మేము నీకు అప్పచెప్తాం. నీకు అప్పచెప్పినప్పుడు నీ కింద పనిచేసేటువంటి లేబర్ కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? మరి ఇప్పుడు మేము కూడా బ్రోకర్ అయినప్పుడు మరి నువ్వేమైతావు? మధ్యలో ఉన్నవి నువ్వు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు మధ్యవర్తి కాదా? అంటే నీ కింద లేబర్ ఉన్నారు, నీకు పని ఇచ్చేటువంటి తాపీ మేస్త్రి పైన ఉన్నాడు, నువ్వు కూడా మధ్యలోనే ఉన్నావు కదా.
అంటే వృత్తిని అగౌరవపరిచేటువంటి పద్ధతి. అట్లనే వాళ్ళ వృత్తిలో ఉన్నటువంటి పరికరాలను పనిముట్లను కించపరిచేటువంటి పద్ధతి. లైన్ దారం తీసుకొని వస్తారు, గుండు పట్టుకొని వస్తారు, నెత్తి మీద 50 రూపాయలు పెడితే 100 రూపాయల కూలీలు. వాళ్ళకి ఏం లేదు, మేము 20 లక్షల మెటీరియల్ తీసుకొస్తాం రేటు, మేము దాంట్లో ఏనాడు కూడా అంటలే మిమ్మల్ని. 20 లక్షల మెటీరియల్ మీరు తీసుకొస్తున్నారు. నువ్వు 20 లక్షల మెటీరియల్ నీ ఆర్థిక లావాదేవీలతో వచ్చేటువంటిది. నువ్వు ఆర్థికంగా ఉన్నావు కాబట్టి నువ్వు పెట్టగలుగుతున్నావు. అంటే ఒక ఇంటి ఓనర్కు పని విధానం తెలియదు. పని విధానం తెలియనప్పుడు తాపీ మేస్త్రి ఇంజనీర్ అవుతాడు, ఇంటి ఓనర్ అవుతాడు. అన్ని రకాలకు దానికి పెద్దన్న పాత్ర పోషించేది తాపీ మేస్త్రి అయితేనే అది నిర్మాణం అవుతుంది. కాబట్టి అట్లా తను చేపిస్తూ తను చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నీ ఆర్థిక నువ్వు డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే నీ పెట్టుబడి సంబంధం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆలోచన బ్రెయిన్ సంబంధం తాపీ మేస్త్రికి మాత్రమే ఉన్నదని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మేము 20 లక్షలు 30 లక్షలు అంటున్నావు కదా, నీవు స్లాబ్ పడంగానే వెంటనే నగదు తీసుకునేటువంటి సంబంధం నీది. 3 నెలలు ఉద్దర చేసేటువంటి సంబంధం తాపీ మేస్త్రిది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉంటాను. ఇవాళ 3 నెలలు 4 నెలలు 6 నెలల దాకా పని చేస్తే నిజంగా చివరిగా ఇంటి ఓనర్ ఇస్తాడా ఎగ్గొడతాడా గ్యారంటీ లేదు, కానీ నీకు మాత్రము నెట్టు రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం అనేది గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ నీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత? 15 రోజులకు ఒక స్లాబ్ కొట్టి 15-20 రోజులకు నువ్వు స్లాబ్ కొట్టుకొని పోస్తే వచ్చేటువంటి నీ బిల్లు 1,00,000 రూపాయలు. తాపీ మేస్త్రి 6 నెలలు పనిచేస్తే 3 నెలలు పనిచేస్తే వచ్చేటువంటి ఆదాయం 1,00,000 రూపాయలు. ఎవరికి ఎక్కువ ఆదాయం ఉన్నది? నువ్వు ఆర్థికంగా పెట్టుబడి పెడుతున్నావు, నీ పెట్టుబడి దగ్గర ఆదాయం ఉన్నది, మా పని తగ్గట్టు మాకు ఆదాయం ఉన్నది. కానీ మమ్మల్ని గౌరవించేటువంటి పద్ధతి నేర్చుకోవాలి, మిమ్మల్ని మేము గౌరవించే పద్ధతి ఉన్నది. కాబట్టి ఇట్లా ఇద్దరి మధ్య విడగొట్టేటువంటి పద్ధతి ఇది సరైనటువంటి సిస్టమ్ కాదు. ఇవాళ ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా శ్రామిక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. శ్రామిక వర్గ పోరాటాల్లో ఏం చెప్తుంది? కార్ల్ మార్క్స్ గారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం ఇచ్చిండు. ప్రపంచ కార్మికులు ఎందుకు ఏకం కావాలి? ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ కార్మికుడి బాధ, ఆకలి బాధనే ఒకే రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఐకమత్యంతో ఉంటే అనేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది నేను ఆర్గనైజేషన్లో తిరుగుతుంటే ఇంటి ఓనర్లు డబ్బులు ఇవ్వలేదన్నా, వాడు బెదిరించిండు, వీళ్ళు బెదిరించిండు, మేము ఎవరికి చెప్పుకోవాలా తెలియలేని పరిస్థితులు ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఇక్కడ సంఘం ఉండాలనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మేము హైదరాబాద్కు వచ్చినాక ఎక్కువ పంచాయతీలు మన తాపీ మేస్త్రులే చేసినాం. ఏం పంచాయతీలు? ఇంటి ఓనరు డబ్బులు ఇవ్వని పంచాయతీలు అన్ని కూడా తాపీ మేస్త్రులే. సెంట్రింగ్ మేస్త్రులు ఎవరైనా ఉన్నాయా? ఎందుకు లేవు? మనం ఎంటనే ఇస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇంటి ఓనర్ లేట్గా ఇచ్చిండు అనుకుందాం, ఒకవేళ ఇంటి ఓనర్కు డబ్బులు అందకపోతే స్లాబ్ దగ్గర కూడా ఇయ్యాడు అనుకుందాం, మనం ఆపుతాం. ఆపినాక ఆయన ఏం చేస్తాడంటే చెక్ ఇప్పకుండా డబ్బులు ఇస్తేనే చెక్ ఇప్పుతాడు, అవునా కాదు? కానీ ఇంకా మన సోదరుడు కదా, ఆ ఘర్షణ వద్దు, సామరస్యంగా చెప్పిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఎవరితో కూడా ఘర్షణ వద్దు. కాబట్టి రేపు ఒక్కనాడు తాపీ మేస్త్రీలు అందరు పనిచేసి 11 గంటల వరకు ఖచ్చితంగా ఇందిరా పార్కు వేలాదిగా తల్లి రావాలనే సందర్భంగా గుర్తు